త్యాగంలోని కోణాలు అనేది అసలు ఎక్కడ నేను చూడలేదు, నాకు దొరకలేదు. 8 నెలలుగా నేను దీన్ని చదువుతున్నాను. నా కుటుంబంలో నా పాపకి ఒక 5 ఇయర్స్ నుంచి కడుపులో నొప్పితో చాలా బాధపడేది. నేను చదువుతూ మా పాపకు కూడా చదివించడం మొదలు పెట్టాను. అసలు కడుపులో నొప్పి ఎప్పుడు తగ్గిపోయిందో కూడా తెలియదు. అడిగినప్పుడు మమ్మీ నాకు అసలు కడుపులో నొప్పి రావట్లేదు, నాకు ఈ బుక్ చదివిన దగ్గర నుంచి నాకు చాలా బాగుంది అని. ఈ స్థితుల బుక్ చదివిన దగ్గర నుంచి నా ఆత్మీయ జీవితం మంచిగా ఎదిగింది. నేను గత కొన్ని రోజులుగా చనిపోవాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు మానసిక ఒత్తిడి, ఇంకా అప్పుల సమస్య, ఇంట్లో బాధలు ఇవన్నీ వెంటాడుతూ ఉన్నాయన్నమాట. నేను ఈ స్థుతుల బుక్ చదివాను. నాకు అనిపించింది, అసలు నేను ఎందుకు చచ్చిపోవాలి? నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు ఇంత గొప్ప త్యాగం చేస్తే నేను ఎందుకు చచ్చిపోవాలి అని చెప్పేసానని ఒక నిర్ణయం తీసుకున్నాను అనమాట. నేను ఇంతవరకు చదువులో చాలా పూర్ గా ఉండేదాన్ని. నేను ఈ బుక్ 7 మంత్స్ నుంచి చదువుతున్నాను. ఈ బుక్ చదవడం వల్ల నాకు చాలా జ్ఞానం పెరిగింది. పుస్తకం చదవడం ద్వారా ఎంతో విడుదల వచ్చింది. నా స్వభావం మార్చుకుంటున్నాను. యేసయ్య ఎన్ని కోణాలు త్యాగం చేసినారని తెలిసింది. ఈ బుక్ ద్వారా నా అంతరంగం చెడు స్వభావాన్ని మారుతూ వచ్చినాయి. కైనీకి బాగా బానిసనైపోయి సంవత్సరాల నుంచి మానలేక చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ త్యాగం పుస్తకం పొద్దున సాయంత్రం 2 పూట్ల చదవమని చెప్పారు. ఈ కైనీ వ్యసనా నుండి విడుదల ఇచ్చేసి దగ్గర 7 నెలల నుంచి నేను కైనీ ముట్టుకోవడం అనేది లేదు ఇంతవరకు. దేవుడు నాకు పూర్తిగా ఆ కైనీ వ్యసనం నుండి నాకు స్వస్థత ఇచ్చారు. ప్రార్థన చేసుకునేవాడిని కాదు. దేవునితో సంబంధం లేకుండా దూరంగా ఉన్న నాకు ఈ పుస్తకం చదవడం ద్వారా నాకు ప్రతిరోజు దేవునితో సహవాసం చేసుకుని ఒక ఆశ పుట్టిందండి. నా స్వభావాలు మారాయి, నా ఆలోచన విధానం మారింది. పేరుకే క్రైస్తవ కుటుంబము, దేవుడు ఒక గుడ్ ఫ్రైడే రోజే త్యాగం చేశారు అనే భ్రమలో బ్రతికాను. ఈ బుక్ చదవడం ద్వారా ఆయన అనేక కోణాలలో త్యాగం ఏ విధంగా చేశారు, నా కోసం భరించారు, అవమానపడ్డారు, ఉమ్ములు భరించారు, నా పాపం నిమిత్తమని గ్రహింపు లభించింది. అనేక బుక్కులు చూశాను కానీ ఎక్కడ యేసయ్య త్యాగం గురించి స్తుతించడం అనే బుక్ ఎక్కడ లభించలేదు. ప్రతిరోజు స్తుతించడం ద్వారా నేను నా జీవితంలో భౌతికంగా ఆత్మీయంగా ఎన్నో మేలు పొందుతున్నానండి. ఆఫీస్ లో నేను అంటే కొన్ని కష్టతరమైన పనులు ఈజీగా చేయడానికి దేవుడు కృప చూపించారండి. ఆత్మీయంగా నేను దేవుడికి దగ్గర అవ్వడానికి ప్రతిరోజు ప్రార్థనలో దేవుని శక్తిని పొందుకోవడము. మా ఆయనకు 1.5 year బ్యాక్ బైపాస్ సర్జరీ జరిగింది. మా ఆయన జాబ్ కు వెళ్ళలేకపోయారు. కానీ ఈ పుస్తకం చదవడం ద్వారా నా పిల్లల చదువుకు కావాల్సిన డబ్బులు, అలాగే కుటుంబ పోషణ ఈ పుస్తకం ద్వారా దేవుడు పోషిస్తున్నారు. ఇంకా నేను ఆత్మీయ జీవితంలో ఎన్నో మేలు పొందుకున్నాను. యేసయ్య ఎన్ని కోణాల్లో మన కోసం త్యాగం చేశారు చాలా మటుకు తెలియదు, కానీ ఈ పుస్తకం చాలా అర్థవంతంగా రాశారు. చాలా మంది సేవకులకు కూడా ఇచ్చాను నేను బుక్. వాళ్ళు కూడా ఇందులో ఉన్నాయి చూసి ఇలాంటి స్థుతులు ఇన్ని కోణాలు లోతుగా వివరంగా రాశారని చాలా మంది మెచ్చుకున్నారండి.